సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో జర్నీ అనేది చాలా పెద్దది, Yeah. కానీ నువ్వు చిన్నోడివే కానీ Yeah. ఏమనిపిస్తుంది జర్నీ చూసినప్పుడు? మన ఈ మధ్య ఫుల్ వైరల్ అయిపోయావు అవునవును. ఒక ఫంక్షన్ కి వచ్చి. Yeah, yeah. నేనే షాక్ అయిపోయా, ఆ Ah. నిఖిల్ ఈ నిఖిల్ ఒకటేనా ఇలా మారిపోయాడు Ah. మనోడు, ఫుల్ హెయిర్ అది ఇది Hmm. అనుకున్నాను. ఏం చేస్తున్నావు నిఖిల్ అసలుకి? నేను ఇప్పుడు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయి మళ్ళీ ఇటు వచ్చాను. లిటిల్ హార్ట్స్ అని ఇప్పుడు సినిమా చేస్తున్నాము. ఓకే, అది ఇంకా అంతే. దాని ఇప్పుడు నెక్స్ట్ అది రిలీజ్ అయ్యాక ఇంకా నెక్స్ట్ చూడాలి. వాట్ నెక్స్ట్ అనేది యా యా అంతే. అసలు మా నిఖిల్ అంత నవ్వించాడు ఏంటి, ఇంత సైలెంట్ గా ఇంత కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు అసలుకి? నేను ఎప్పుడు ఇంతే. అది ఒకవేళ స్క్రీన్ లో ఇంకా డైలాగులు ఇచ్చేస్తే అలా చేయొచ్చు, కానీ బయట కొంచెం కానీ ఇంటర్వ్యూకి డైలాగులు ఇవ్వలేం కదా. ఇక్కడ మాట్లాడతా. సో కానీ లాస్ట్ సినిమా ఏది? ఆట ఆడుకుందాం రా అని సుశాంత్ సుశాంత్ ది. గారితో చేసా. దాని తర్వాత మమ్మీ పేరెంట్స్ డాడీ వాళ్ళందరూ ఏంటంటే కొంచెం స్టడీస్ నువ్వు చూసుకో, స్టడీస్ ఒక డిగ్రీ తెచ్చేసుకో, డిగ్రీ తర్వాత ఇంకా నీ ఇష్టం అన్నారు. సో వాళ్ళ మాటిని డిగ్రీ వరకు ఇటు రాలేదు. ఇంకా అనిపించలేదా అసలు అప్పటి వరకు స్క్రీన్ మీద అన్ని డైలాగ్స్ చెప్పి Yeah, yeah. ఒక్కసారిగా? చాలా మిస్ అయ్యాను. బట్ ఇంకా వాళ్ళ మాట కూడా నిజమే కదా, అంటే కొంచెం మనకి డిగ్రీ ఉంటే మనకు కూడా సేఫ్టీ అని ఇంకా డిగ్రీ చేశాను. మొన్న అయిపోయింది, బీటెక్ అయిపోయాను. ఓకే, ఏ ఏజ్ తో ఆపేసావు? 14 క్లాస్ 14 8th క్లాస్ అప్పుడు. 14 తో ఇంకా ఆపేసాను. స్కూల్లో ఎలా ఉండేది అసలు నీ ఫ్యాన్ ఫాలోయింగ్? అందరూ ఓకే, కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఇంకా తెలిసిందే కదా, వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. నేను ఎలా ఉన్నా వాళ్ళు నన్ను తిడుతూనే ఉంటారు, నేను వాళ్ళు తిడుతూనే ఉంటాను. బట్ స్కూల్లో టీచర్లు అందరూ అసలు చాలా బాగా చూసుకునేవారు. నేను ఒకవేళ షూటింగ్ వల్ల చాలా క్లాసులు మిస్ అయిపోయి ఉన్నా వాళ్ళు పాపం మళ్ళీ చెప్పి అర్థమైందా అని కొన్నిసార్లు ఎగ్జామ్స్ కూడా రాసేవాడిని కాదు. ఓకే, మళ్ళీ నా కోసం సపరేట్ గా కండక్ట్ చేసి చాలా బాగా చూసుకునేవారు. అసలు ఓకే, ఎప్పుడు అసలు కంప్లైంటే లేదు. అంటే అల్లరి కంప్లైంట్స్ ఉంటాయి కానీ స్కూల్కి రావట్లేదు అసలు ఆ కంప్లైంట్స్ ఎప్పుడు. స్కూల్ చాలా సపోర్ట్ చేసింది. ఓకే, బాగా ఇంటెలిజెంట్ స్టూడెంటా లేకపోతే లేదు. యావరేజ్? అంటే షూటింగ్లు అయ్యే వరకు అమ్మ చదివిచ్చేది కాబట్టి బాగానే చదివేవాడిని. ఓకే, షూటింగ్లు మానేసాక ఇంకా యావరేజ్. ఆల్మోస్ట్ 100% లెవెల్ అంత చదువుకుంటానే చేసావు షూటింగ్. మహాలక్ష్మి. దాని తర్వాత ఇంకా 8th నుంచి ఇంకా నార్మల్, ఇంకా అల్లరి ఆటలు ఓకే అలా. సో బట్ ఇండస్ట్రీని బాగా మిస్ అయిన ఫీలింగ్ అయితే Yeah, డెఫినెట్ గా ఉంటుంది కదా. Yeah, yeah. కానీ ఎన్ని సినిమాలు మిస్ అయ్యి ఉంటావు ఇండస్ట్రీకి రాకుండా నువ్వు? అంటే చదువుకోవాలి అంటే ఇంకా దాని తర్వాత కూడా ఆఫర్ మమ్మీయే మాట్లాడింది నాకు. అసలు ఇంకా ఏమైందో కూడా అసలు ఇంకా మొత్తం అవుట్. ఇంకా అప్పుడు ఫోన్లు కూడా అవేం లేవు కదా తెలియడానికి, వీళ్ళు చేశాను మొత్తం మమ్మీ మాట్లాడేసి. ఓకే, ఇంకొచ్చేటప్పటికి నాకు అసలు ఏం తెలియదు. ఓకే. ఫస్ట్ సినిమా ఏది నిఖిల్ నీది? ఫస్ట్ గణేష్ రామ్ది. రామ్ ఆ పిల్ల బ్యాచ్. యా యా. అది కూడా ఆడిషన్ అని ఏం లేదు. మా బాబాయ్ రైటర్ అబ్బూరి రవి గారు అని, ఆయన పెళ్లిలో ఆడుకుంటున్నాను. ఇలా ఆడుకుంటుంటే అందరు ఉన్నారు అక్కడ, శ్రవంతి రావు కిషోర్ గారు, దిల్ రాజు గారు అందరూ. వాళ్ళు చూసి యాక్ట్ చేస్తావా అని అడిగారు. అంతే, చేస్తా అన్న. అలా గణేష్ వచ్చింది. గణేష్కి మంచి పేరు వచ్చింది. ఇంకా గణేష్ నుంచి అన్ని సినిమాలు. ఏజ్ ఎంత ఉంటుంది గణేష్ ఇప్పుడు? గణేష్ ఎల్కేజీ కూడా జాయిన్ అవ్వలేదు ఇంకా. ఓకే, 2008 అలా ఎల్కేజీలో చేస్తూ అలా చేశా. సో ఎల్కేజీలోనే యాక్ట్ చేస్తాను అంటే యాక్ట్ చేస్తానని చెప్పేసా. చేస్తావా అంటే ఇంకెవరిని అడగలేదు, ఇంకా ఓకే చేసేస్తా అన్న. ఇంకా డాడీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ మనం ఆఫ్ స్క్రీన్ ఎంత యాక్టివ్ అయినా కానీ ఆన్ స్క్రీన్ కి వచ్చేసరికి డెఫినెట్ గా భయం ఉంటుంది. డైలాగ్స్ చెప్పలేము, 10 మంది వస్తే మాట్లాడలేము, ఇవన్నీ ఉంటాయి కదా. అది ఇప్పుడు నువ్వు ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి ఒకేలాగా ఉండేవాడు. అది ఇప్పుడు చిన్నప్పుడు అంటే ముందెవడో మనకి తెలియదు కదా. అప్పుడు చిన్నప్పుడు అంతా మొత్తం మందే అన్నట్టు ఉంటాం కదా. ఓకే, అసలు భయం వేసేది కాదు. ఇప్పుడు కూడా భయం లేదు, అస్సలు భయం వేసేది కాదు. చిన్నప్పుడు అంత భయపించే బ్యాచ్ మనం. అంతే, అల్లరి అలా. ఓకే, అంతే. కానీ ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు భయపడలేదు. గణేష్ లో డైలాగ్స్ గుర్తున్నాయా? బాగా చెప్తావు. నా మీద నాకే నమ్మకం లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు, నాకు రావు అని ఒకటి. అది చాలా వైరల్ అయింది ఆ డైలాగ్ కూడా. ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఓ ఈయన పెద్ద స్టారు, పెద్ద హీరో అనిపించిన సినిమా అంటే నీకు ఊహ వచ్చిన తర్వాత కొంచెం? ఇప్పుడు గణేష్ అప్పటి నుంచి కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు తెలియదు, కానీ నెక్స్ట్ డే నుంచి ఓ రామన్న చాలా చాలా పెద్ద యాక్టర్. కానీ రామన్న ఎప్పుడూ అలా లేడు, ఫుల్ ఫ్రెండ్లీగా రోజు కిండర్ జాయ్ ఇంకా కోక్ ఇచ్చేవాడు.
ఓ ఫుల్ ఆడుకునే వాళ్ళం. తన కార్ లో కూర్చొని సాంగ్స్ ప్లే చేసేవాడు అందరు పిల్లలకి. ఓకే. ఇంకా ఫ్రెండ్ గానే ఇంకా చూస్తాం కదా అప్పుడు. ఇంకా ఎంత పెద్ద స్టార్ అయినా అన్ని ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నేను ఇంకా ఈ ఆడియో లాంచ్లకి అలా వెళ్ళినప్పుడు ఫుల్ రష్ 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 అంతా హీరో వస్తున్నాడు అంటే ఇలా రష్. అప్పుడు అర్థమైంది వీళ్ళు చాలా పెద్ద పెద్ద యాక్టర్లు వీళ్ళు అని. ఓకే. అప్పటి వరకు సెట్ లో అంతా ఫన్నే మొత్తం. ఓకే ఓకే. అందరితో హ్యాపీగా, అసలు ఎప్పుడు ఏం టఫ్ గా ఏం అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళాం, చెప్పారు, ఓకే, చేసాం. అందులో బాబాయ్ రైటర్ కాబట్టి కొంచెం ఇంకా మంచి డైలాగ్స్, లెంతీ డైలాగ్స్, రిజిస్టర్ అయిపోయే డైలాగ్స్ పెడతారు. ఇంకా బాబాయ్ రైటర్ కాబట్టి అప్పుడు ఇంకా ఎవరైనా ఏమన్నా మా బాబాయ్ ఎవరో తెలుసా అలా ఏదో ఆడుకోవడానికి అలా అనేవాడిని. మా చిన్నపిల్లలు అందరు ఉంటారు కదా, వాళ్ళతో ఒక ఆడిపించడానికి అలా అనేవాడిని.